మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సెప్టెంబర్ 7 అతిపెద్ద గ్రహణం. చాలా శక్తివంతమైన రోజు, చాలా పవర్స్ కలిగిన రోజు. ఈ రోజున ఆడవారు పొరపాటున ఇంట్లో ఈ కూరను వండితే ఇంటికి గండం వస్తుంది, గ్రహణ దోషం తగులుతుంది. ఈరోజు ఈ కూరను వండటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంట్లో వారందరికీ కూడా గండాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, ధనమంతా కూడా పోతుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా జన్మజన్మల దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కనుక నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. గ్రహణం రోజు ఈ కూర తింటే మహాపాపం తగులుతుందని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు గ్రహణం రోజు ఎవరు ఈ కూరను తినవద్దు, లేని దరిద్రాన్ని కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే గ్రహణం అనేది ఆకాశంలో జరిగే ఒక అద్భుతం లాంటిది. గ్రహణం రోజు గ్రహాలు మనకు అస్సలు అనుకూలంగా ఉండవు. మానవుడి జీర్ణ వ్యవస్థపై, మానవుడి ఆరోగ్యంపై గ్రహణం అనేది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే గ్రహణం రోజు కొన్ని కూరలను తినకూడదని, అలాగే గ్రహణ నియమాలు పాటించాలని మన ఋషులు, మహర్షులు, మన పెద్దలు కూడా కొన్ని కట్టుబాట్లను ఏర్పాటు చేశారు. మరి ఈ గ్రహణం రోజు పొరపాటున కూడా ఏ కూరను తినకూడదు, ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అస్సలు అర్థం కాదు కనుక పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. 2025 సెప్టెంబర్ 7వ తేదీ భద్రా పౌర్ణమి రోజు అనగా భాద్రపద పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడడం చాలా విశేషం. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఏర్పడబోయే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు వస్తాయి. 2025లో ఆల్రెడీ 2 గ్రహణాలు వచ్చాయి, కానీ అవేమీ భారతదేశంలో కనిపించలేదు. ఈ చంద్రగ్రహణం 3వది. ఈ గ్రహణం తర్వాత 15 రోజులకు సూర్యగ్రహణం వస్తుంది, కానీ అది కూడా మనకు కనిపించదు. ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. కాబట్టి ఈ గ్రహణం మనకు చాలా అరుదైనది, శక్తివంతమైనది. ఈ గ్రహణం రోజు ఎవరూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు. ముఖ్యంగా గ్రహణం ఏర్పడే సమయంలో అంటే రాత్రి సమయంలో నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. అవి నెగిటివ్ ఎనర్జీని బాగా ఎక్కువగా ఆకర్షిస్తాయి. దాని వలన మీకు చెడు జరుగుతుంది. గ్రహణ ప్రభావం మీ మీద ఎక్కువగా పడుతుంది. ఈ గ్రహణం రోజు అంటే పగటిపూట సాయంత్రం 6 లోపు ఒక చెంబుడు మంచినీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పసుపును, చిటికెడు ధనియాల పొడిని కలిపి ఆ నీటిని తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి ఒక నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు ఈ గ్రహణం రోజు చీపురును, ఇనుప వస్తువులను, అలాగే చెక్క వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం కూడా వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రించకూడదు. చంద్రగ్రహణం ఉన్న రోజున సంధ్యా సమయంలో నిద్రిస్తే గండాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం రోజు ప్రొద్దున్నే ఇంటి ముందు ముగ్గును తప్పనిసరిగా వేయాలి. కానీ గ్రహణం రోజున ఉదయం సాయంత్రం ఏ సమయంలో కూడా తులసి చెట్టుకు నీరు పోయకూడదు. కాదని గ్రహణం ఉన్న రోజు తులసి చెట్టుకు నీరు పోస్తే తులసి మాత శపిస్తుంది, మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు, కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి.
అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. గ్రహణం రోజు పొరపాటున కూడా కొన్ని కూరలు తినకూడదని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాదని గ్రహణం రోజు ఈ కూరలు తింటే రాహుకేతు దోషాలు చుట్టుకుంటాయి, ఇంటిల్లిపాదికి గండాలు ఏర్పడతాయి. అంటే ఇంట్లో ఒక్కరు ఈ కూరను తిన్నా ఇంటిల్లిపాదికి ఆ పాపం అనేది తగులుతుంది. అంతేకాదు గ్రహణం రోజు ఈ కూరలు తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి, ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంటే గ్రహణం రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, దానితో పాటు కొన్ని వెజ్ కూరలను కూడా తినకూడదు. మరి ఆ కూరలలో మొదటిది ఏమిటి అంటే పప్పు. పప్పు అనేది చాలా బలమైన ఆహారం. కానీ గ్రహణం రోజున మాత్రం అస్సలు పప్పును తినకూడదని శాస్త్రాల్లో ఉంది. అంటే పప్పు రూపంలో కావచ్చు, పప్పు చారు రూపంలో కావచ్చు, పానీపూరిలో పప్పు వేస్తారు కదా, ఆ పానీపూరి రూపంలో కావచ్చు, చాట్ రూపంలో కావచ్చు, ఇడ్లీలోకి పప్పుతో చట్నీ చేస్తారు కదా, ఆ రూపంలో కావచ్చు. అలాగే పప్పులతో స్వీట్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్వీట్స్ రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పప్పులను తినకూడదు. ఇక్కడ పప్పు అంటే కందిపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, పెసరపప్పు, ఈ 4 పప్పులను తినకూడదు. కానీ మినప్పప్పును తినవచ్చు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ 4 పదార్థాలను తినకూడదని, కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా గ్రహణం రోజు పప్పును తింటే ఉదర సంబంధ సమస్యలు వస్తాయి, అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి గ్రహణం రోజు ఎవ్వరూ పప్పును వండకండి, తినకండి. పప్పుతో పాటు ఈరోజు పొట్లకాయ కూరను కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం అనేది రాహువుకు మరియు కేతువుకు సంబంధించినది. రాహుకేతువులంటే పాములు గనుక ఈరోజు పాములాగా ఉండే పొట్లకాయను తినకూడదని ధర్మశాస్త్రాలలో ఉంది. కనుక ఈరోజు పొట్లకాయను కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పొట్లకాయ పచ్చడి రూపంలో కావచ్చు, పొట్లకాయ బజ్జీ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. అసలు ఈరోజు బజ్జీలను, పకోడీలను కూడా తినకూడదు. ఎందుకంటే అవి శనగపిండితో చేస్తారు. శనగపప్పును కూడా ఈరోజు తినకూడదు. కనుక బజ్జీలు కూడా తినకూడదు. పప్పు మరియు పొట్లకాయ ఈ 2 కూరలను ఈ గ్రహణం రోజు తినకూడదు. ఇంట్లో బయట ఎక్కడా కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యము పాడవుతుంది, మహాపాపం తగులుతుంది. ఇక వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే ఎండి చేపలు, ఎండి రొయ్యలు, మాంసము, కోడిగుడ్లు, మటను, ఫిష్, పీతలు, నత్తలు ఇలాంటివేమీ ఈరోజు తినకూడదు. కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. కానీ ఈ ఒక్కరోజు మీ నోరు కట్టుకోండి, లేదంటే తర్వాత చాలా గండాలు వస్తాయి. అందులోనూ ఈ గ్రహణం ఆదివారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా అరుదు. సాధారణంగా ఆదివారం సెలవు గనుక ఈరోజు ఎవ్వరూ పనులకు, స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడతామని ఆదివారం రోజే నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ కొని తెస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు. కానీ ఈ ఆదివారం గ్రహణంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, లెగ్ పీసులు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, గండాలు ముంచుకు వస్తాయి, నరకానికి పోతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. పప్పు, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ గ్రహణం రోజు తినవద్దు.
కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది, దోషాలు ఏర్పడతాయి, ఇంటికి గండం. భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ రోజున ఈ పదార్థాలు తినకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. సెప్టెంబర్ 7న ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:36 స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. అందరూ ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైనా సరే మన దేశంలో గ్రహణం కనిపిస్తే మనం తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం, దోషాలు తగలకుండా ఉండటం కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయానికి 3 గంటల ముందు గ్రహణం విడిచాక 3 గంటల తర్వాత భోజనం చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ సమయాన్ని కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. అలాగే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి కదా, వాటిపై దర్భలను కానీ తులసి ఆకులను కానీ వేసి ఉంచుకోవాలి. అప్పుడు వాటికి గ్రహణ దోషం అంటదు. నిల్వ పదార్థాలు అంటే ఊరగాయలు, పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచే అట్లు, ఇడ్లీ పిండిలు, బియ్యం, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలాంటి వాటిపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్భలను ఇంటిపై అంటే ఇంటిపై కప్పుపై కానీ డాబాపై కానీ వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి, కొన్ని విషవాయువులు జన్మిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన, మానవాళిపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. దానివలన అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో చేసే దైవారాధన, ధ్యానము, మంత్రజపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను శాస్త్రజ్ఞులు మంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు, పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఇతర సమయాలలో కన్నా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకుని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహణ కిరణాలు గర్భం మీద పడితే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది. ఆ గ్రహణ ప్రభావం వలన గ్రహణపు మొర్రి వస్తుంది. గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి అంటే పెదిమే సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చెవి, ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవటం ఇలాంటి మార్పులు గర్భస్థ శిశువులో కనిపిస్తూ ఉంటాయి. లేదా చాలా రేర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూనో లేదా వింటూనో ఉండి ఉంటాం. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మినా నమ్మకపోయినా ఈ సమయాలను పాటిస్తూ ఉంటారు. చంద్రుడు వీటి మీద ఆధిపత్యం కలవాడు. గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్లను గూర్చి మనం వింటూ ఉంటాం. అలాగే మన శరీరంలో జరిగే
నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. మామూలు మనుషులకైతే తెలియదు కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మనీటిలో ఉంటుంది. మరి అలాంటి ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బందే కదా. అందుకే గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి. ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ పనులు అస్సలు చేయకండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలియక నిషిద్ధం. కాదని కలిస్తే అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ మంచి ప్రవర్తన లేని పిల్లలు కానీ పుడతారు. అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను, అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు తినకూడదు. అంటే అన్నం, కూర, చారులు, పెరుగు, పాలు కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం వలన అవి దూషితమవుతాయి. ఇక అవి తినడానికి పనికిరావు. వీటి మీద గరిక వేసినా కూడా గ్రహణ ప్రభావం పడుతుంది. తినడానికి పనికిరావు. కనుక గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు. అంతేకాదు గ్రహణ సమయంలో గొడవలు పడటము, ఏడవటము, శాపనార్థాలు పెట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భలను ఉంచుకోవాలి. పూజ గదిని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. గ్రహణం తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేచాక ఇల్లంతా కడిగి పసుపు నీటిని చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను కూడా కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక ఈ గ్రహణ సమయంలో ఆలయాలన్నీ క్లోజ్ చేసేస్తారు. మనం మన పూజ గదిని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. అంటే పూజ గదిలో దర్భలను వేసి క్లోజ్ చేసేసుకోవాలి, లేదా వస్త్రంతో తెరలాగా వేసుకోవాలి. అలాగే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు. అది త్వరగా అరగదు గనుక నాన్ వెజ్ని అవాయిడ్ చేసేయండి. అంతేకాదు ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు. సాయంత్రం 5 లోపే అందరూ ఆహారం తినేయాలి. 6 తర్వాత ఇక ఏమీ తినకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో ఆకలి వేస్తే కేవలం ఫ్రూట్స్ తినాలి. రాగి చెంబులో నీటిని ఏర్పాటు చేసుకొని ఆ నీటిలో తులసి దళం వేసుకొని తాగవచ్చు. ఇది కేవలం గర్భవతులకు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా సాయంత్రం 5 తర్వాత ఆహారం తినకూడదు. రోగ పీడితులు, పిల్లలు, చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, తప్పేమీ లేదు. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యం పాడవచ్చు. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఎవరూ, ముఖ్యంగా గర్భవతులు, చిన్నపిల్లలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది. గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవత మంత్ర జపం చేయాలి. గ్రహణ సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్భలను వేయాలి. గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానము, విడిచినప్పుడు విడుపు స్నానం కూడా చేయాలి. లేదు అర్ధరాత్రి టైంలో మేము స్నానాలు చేయలేము అనుకునేవారు మరునాడు ఉదయం లేవగానే స్నానం చేసుకుంటే గ్రహణ దోషం తగలకుండా ఉంటుంది. గ్రహణం మరుసటి రోజు అనగా సోమవారం రోజు అందరూ ఇంట్లో ధూపం వేసుకోవాలి. అంటే సాంబ్రాణి గుగ్గిలంతో వేసే ధూపం కాదు. వేపాకులను ఎండబెట్టి ఆ ఆకులను పొడిలాగా చేసుకొని ఆ వేపాకుల పొడిలో కొంచెం గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ కలిపి ధూపం వేసుకోవాలి. ఇలా గ్రహణం తర్వాత రోజు ఇంట్లో ధూపం వేసుకుంటే మీకు, మీ ఇంట్లోని వారందరికీ ఎలాంటి ప్రమాదాలు కానీ చెడు కానీ జరగకుండా ఉంటుంది. గ్రహణం వీడిన మరుసటి రోజున అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. శివలింగ సందర్శనం చేయండి. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు, కైంకర్యాలు అన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చుని ఉండిపోవాలి. నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే గ్రహణం పట్టేటప్పుడు
ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు, జడకు లబ్బరు కూడా పెట్టుకోకూడదు. నిటారుగా అంటే స్ట్రైట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు. స్విచ్ వేయటం కానీ, కత్తితో కట్ చేయటం కానీ, లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయటం కానీ, లేదంటే చీపుర్ని పెట్టి ఊడ్చటం కానీ, ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది. అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు. ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన. కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలైతే ఇంట్లో నుంచి బయటికి రాకండి. చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకండి. గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పట్టికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. ఇవే గ్రహణం రోజు చేయకూడని పనులు, పాటించవలసిన నియమాలు. ఈ గ్రహణ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే మీకు మీ ఇంటికి ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి, గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు పాటించండి. ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులకు కూడా శక్తులు వస్తాయి. అలాంటి శక్తి కలిగిన వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోవటం వలన మన అదృష్టం పెరుగుతుంది, మనకు ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అలా ఈ గ్రహణం రోజు కొని తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. అవును, ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే మీకు ఉండే జాతక దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు 1 కేజీ లేదా 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు లేదా 50 కేజీల బియ్యం కట్ట, ఇలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని బియ్యం అయినా కొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ధనము, ఐశ్వర్యము వస్తాయి. జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం 9 గ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ధాన్యం కేటాయించబడింది. ఆ విధంగా చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. చంద్రుడి రంగు తెలుపు, బియ్యం రంగు తెలుపు. చంద్రుడు పోషణకు, తల్లి ప్రేమకు కారకుడు. బియ్యం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన పోషణను అందిస్తుంది. అన్నంలో ఆ భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంది. మనం పూజలలో పవిత్రంగా వాడే అక్షింతలు కూడా బియ్యంతోనే తయారు చేస్తాం. అంటే బియ్యంలో దేవతలను ఆహ్వానించి పూజించే శక్తి ఉంది. ఇన్ని రకాలుగా బియ్యం భూమిపై చంద్రుని యొక్క భౌతిక రూపంగా పనిచేస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు రాహువు లేదా కేతువు చేత పీడించబడతాడు. అంటే ఆ సమయంలో చంద్రుని శక్తి బలహీనంగా క్షీణించి ఉంటుంది. మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనకు మానసిక ఆందోళన, అనవసరమైన భయాలు, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, తల్లితో సంబంధాలు దెబ్బతినటం, ధన సమస్యలు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్రహణ సమయంలో ఈ ప్రభావాలన్నీ రెట్టింపవుతూ ఉంటాయి. కనుక చంద్రగ్రహణం రోజున మనం చంద్రుడి స్వరూపమైన బియ్యాన్ని డబ్బు ఇచ్చి కొని ఇంటికి తెచ్చుకోవాలి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవటం అంటే ఆ చంద్రుని అనుగ్రహాన్ని, ఆయనతో పాటు ఉండే ధాన్యలక్ష్మిని, అన్నపూర్ణాదేవిని మన గృహంలోనికి సాదరంగా ఆహ్వానించినట్టే. ఇలా గ్రహణం రోజు బియ్యం కొని ఇంటికి తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, అశుభాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోలో గ్రహణం రోజు వస్తువులు కొని తెచ్చుకోమని చెప్తున్నాం కదా. గ్రహణం రోజు అంటే దాని అర్థం గ్రహణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలని అర్థం. అంటే ఆదివారం కాకుండా సోమవారం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. మొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు బియ్యం. ఇలా బియ్యం తెచ్చుకొని వాటిని పేదలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానం చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఆ బియ్యాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు భగవంతుడికి ప్రసాదాలు చేస్తారు కదా, ఆ ప్రసాదాల తయారీలో వాడుకోవచ్చు. లేదా మీరు తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా వాడుకున్నా పర్వాలేదు. కానీ తప్పనిసరిగా బియ్యం మాత్రం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. ఇక గ్రహణం సందర్భంగా తెచ్చుకోవలసిన 2వ అద్భుతమైన వస్తువు ఏమిటి అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్షకు చాలా పవర్స్ ఉంటాయి కనుక
గ్రహణం రోజు రుద్రాక్షను తెచ్చుకొని ఒక 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత ఆ రుద్రాక్షను మీ మెడలో వేసుకుంటే మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న దరిద్రాలు పోతాయి. అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే మీరు ఈరోజు ఈ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. మీకు ఉండే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని శివపురాణం చెప్తుంది. ప్రతి రుద్రాక్షకు దాని ముఖాలను బట్టి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. రుద్రాక్షలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది, అరుదైనది ఏకముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. దీనిని ధరించిన వారికి లేదా పూజించిన వారికి ఏ గ్రహదోషము ఉండదు. ముఖ్యంగా సూర్యగ్రహణం వల్ల కలిగే దోషాలను ఇది నివారిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము, కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ రంగంలో విజయం లభిస్తాయి. ఏకముఖి రుద్రాక్ష ఆ సూర్యశక్తిని మనకు అందిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిని మాత్రమే కాదు, భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. గ్రహణం చంద్రునికి సంబంధించినది అయినప్పటికీ చంద్రునికి శక్తినిచ్చేది సూర్యుడే. కనుక మీరు ఒక ఏకముఖి రుద్రాక్షను తెచ్చుకొని దానిని మీ మెడలో ధరించటం వలన మనల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడి ఐశ్వర్యాన్ని, విజయాన్ని మన వైపుకు నడిపిస్తుంది. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ గ్రహణం తర్వాత ఒక రుద్రాక్షను కొని తెచ్చుకోండి. అదేవిధంగా ఈ గ్రహణం తర్వాత ఉప్పును కూడా కొని తెచ్చుకోవచ్చు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈరోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం. మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి. గ్రహణం రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ఒక 5 రూపాయల బిళ్ళ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని ఇంటి బయట గుమ్మం దగ్గర కానీ లేదా గ్రహణ కిరణాలు పడే చోట కానీ డాబా పైన కానీ పెట్టండి. అలా పెట్టిన ఉప్పును ఆ రోజు రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వలన మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి. మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా పోతాయి. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈరోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత గ్రహణం సందర్భంగా రోజు వాటర్ ఉంటుంది కదా, ఆ రోజు వాటర్ను కూడా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. రోజు వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఈ రోజు వాటర్నే పన్నీరు అని కూడా అంటూ ఉంటారు. రోజు వాటర్ మనకు నార్మల్గా 30 నుండి 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ రోజు వాటర్ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ రోజు వాటర్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే రోజు వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజు వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు గ్రహణం తర్వాత రోజు వాటర్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో పూజ గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజు వాటర్ను కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని
సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజు వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహణం సందర్భంగా ఖచ్చితంగా రోజు వాటర్ను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకున్న రోజు వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను శాంతింపజేస్తుంది, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు ఈరోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈరోజు మినపప్పును కొని తెచ్చుకోండి. తర్వాత ఈ మినపప్పును ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. చక్కగా జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, తీరని సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. చివరిగా గ్రహణం సందర్భంగా జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్ర ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం 6 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు ఈ 6 వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. రోజు అంటే గ్రహణం రోజు కాదు, గ్రహణం తర్వాత రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పు పరిహారం చేయాలనుకునే వారు మాత్రమే ఉప్పును గ్రహణం రోజు కొని తెచ్చుకోవాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహణం సందర్భంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది. కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధన వర్షం కురుస్తుంది. కనుక ఈ గ్రహణం సందర్భంగా అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. రాబోయే భాద్రపద పౌర్ణమి అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి రాబోతోంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. పౌర్ణమి తిథి, దానికి తోడు చంద్రగ్రహణం కలిసి రావటం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి మరియు గ్రహణ కాలంలో మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి, ముఖ్యంగా గ్రహణ కాలానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజునే వస్తుంది. ఈ కలయిక ఆ రోజు యొక్క ఆధ్యాత్మిక శక్తిని 1000 రెట్లు పెంచుతుంది. ఇలాంటి అరుదైన మరియు శక్తివంతమైన రోజు కోసం సిద్ధపురుషులు, అఘోరీలు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహణ కాలంలో చేసే జప, తప, దాన ధర్మాలకు, పరిహారాలకు ఫలితం అమోఘంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ, ముఖ్యంగా గ్రహణ సమయంలో విడుదలయ్యే ప్రతికూల శక్తుల ప్రభావాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా ఇలాంటి మొక్కల్లో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు, అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు.
ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా నిటారుగా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలాగే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా ఎత్తుగా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం ఈ పౌర్ణమి గ్రహణం రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటము దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టటము ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు. ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము.
కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. అసలేం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి. పగటి పూటే ఒక కలబంద మొక్కని పీకి తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకోండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి. తరువాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. వస్త్రంలోనే ఒక గోమతీ చక్రాన్ని కూడా వేయండి. ఎందుకంటే గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గోమతీ చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి, ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి. గోమతీ చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కాబట్టి ఒక గోమతీ చక్రాన్ని తెచ్చుకొని క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను కూడా ఈ వస్త్రంలో వేయండి. రూపాయి బిళ్ళ అంటే ధనం గనుక రూపాయి బిళ్ళను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఈ క్లాత్లో వేయండి. ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక వీటన్నిటినీ క్లాత్లో వేసి మూట కట్టండి. తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి పూజ గదిలో ఒక మూలన పెట్టండి. ఈ మూటను అలాగే వదిలివేయండి. అలాగే ఆ మూటకు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపము వేస్తూ ఉండండి. ఇలా కలబందను మూట కట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 1 నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. ఇలా ఒక్క పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని జలచరాలకు, కాకులకు, గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి
వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు. ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆర్జ్యం ఇవ్వటము, గోమాతకు అవిసె ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు కొలను చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది. వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము దీపము అత్తరు పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు. నువ్వు శివుడిని అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరమవుతుందని, శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి.